అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నాకు మా అమ్మమ్మ గారితో ఎలాంటి సంబంధము చనువు ఉండేదో తెలుసుకుందాం. మా అమ్మమ్మ కాగజ్ నగర్ వాళ్ళది, అక్కడ పేపర్ మిల్ ఉంది కదా, టాటా టీసీఎస్ వాళ్ళది. అందులో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చాలామంది ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ హస్బెండ్ చెల్లెల్ని మా అమ్మమ్మ వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ అటు సైడ్ చెల్లెని, అంటే కుండ మార్పిడి అంటారు కదా, ఇలా మ్యారేజ్ చేసుకున్నారంట. వీళ్ళ చెల్లెలను వాళ్ళు, వాళ్ళ చెల్లెలను వీళ్ళు. సో మా అమ్మమ్మ వాళ్ళతోనే ఉండేది. మా అమ్మ పుట్టిన తర్వాత మా అమ్మమ్మ హస్బెండ్ చనిపోయారంట. సో అందువల్ల మా అమ్మమ్మకు ఎక్కడ ఆస్తి ఇవ్వాల్సి వస్తుందో అనేసి ఈవిడను బయటికి వెళ్ళగొట్టారంట. మా అమ్మను తీసుకొని మా అమ్మమ్మ బయటకు వచ్చి చాలా స్ట్రగుల్ ఫేస్ చేసిందంట ఆవిడ. అక్కడ పేపర్ మిల్లులో వాళ్ళకు లంచ్ టైంలో టిఫిన్ బాక్సులు క్యారీ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు బాంబే నగరంలో డబ్బా వాళ్ళు అంటారు కదా, ఆ విధంగా ఆ రోజుల్లో సద్దులు టిఫిన్ బాక్సులు మోసి మా అమ్మను చదువుకున్నదంట. అలా మా అమ్మ పుట్టిన తర్వాత మా అమ్మకు చదువుకోవాలని చాలా కోరిక, బట్ ఇక్కడ వీళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా, సో పనులు చేసుకుంటూనే ఉండేదంట. అయితే మా అమ్మ యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు సంబంధాలు చూసారంట. బట్ మా అమ్మ కట్నం ఇచ్చేంత ఎక్కువగా లేదు కదా, సో అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ సైడ్ వాళ్ళు మా అమ్మకు సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. అలా మా అమ్మ ఇటు వచ్చింది, ఇటు ఆదిలాబాద్ డిస్టిక్ కాగజ్ నగర్ ఎక్కడ, వరంగల్ ఎక్కడ, ఊరుగుండ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ మా నాన్నకు తల్లి లేదు, డబ్బు లేదు, ఏది లేదు, ఎక్కడో పోతుందిలే అనేసి మా అమ్మ వాళ్ళ మేనత్త సంబంధం చూసిందంట. మా నాన్నకు మా అమ్మకు అలా మ్యారేజ్ అయిపోయింది. మా నాన్నకు ఎవ్వరూ అమ్మాయిలు ఇవ్వలేదంట, ఎందుకంటే అత్త లేని ఇల్లు, అన్ని పనులు నా కూతురే చేయాల్సి వస్తుంది, ఇద్దరు మరుదులు ఉన్నారు అనేసి. సో భగవంతుడు ఇలా కలిపాడు. మా అమ్మకి నాన్న లేడు, మా నాన్నకి అమ్మ లేదు. ఇలా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా అమ్మ ఇద్దరే కదా, మా అమ్మ లేకపోయేసరికి మా అమ్మమ్మకు బోరు కొట్టి నెలకు ఒకసారి కాగజ్ నగర్ నుండి వచ్చేదంట. ఈ ట్రావెలింగ్ ఇది అవుతూ ఉంటే మా అక్కలు పుట్టి మా అన్నయ్య పుట్టిన తర్వాత పనులు చేసుకుంటూ, నేను పుట్టిన తర్వాత కంప్లీట్గా ఇక మా దగ్గరికే వచ్చేసింది. మా అమ్మమ్మకు రావాల్సిన ఆస్తిని మా నాన్న ఫైటింగ్ చేసి తర్వాత ఆమెకు రావాల్సిన వాటాను సంపాదించాడు వాళ్ళతోని కోర్టులో కేసేసి. సో ఇది మా అమ్మమ్మ స్టోరీ. ఇకపోతే మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చిన తర్వాత తనే మొత్తం కుకింగ్ చేసేది. మాకు అసలు ఏ పనులు తెలీదు. ఇంట్లో వంట చేయడము, అందరికి పెట్టడము, చుట్టాలకు. మా అమ్మ వ్యవసాయం పనుల్లో పని వాళ్ళని తీసుకొని వెళ్ళేది. పొద్దున్న లేస్తే సాయంత్రం వచ్చేది. మా ఇంట్లో మా వంట అంతా మా అమ్మనే చేసేది, అందరికీ పెట్టేది. బట్టలు పిండడము, కుకింగు, పాత్రలు తోమడము, నీళ్ళు అప్పుడు బాగా దూరంగా 2 ఇండ్లు కదా, ఇంకో ఇంటి నుండి ఇక్కడికి తీసుకొచ్చేది. సో టోటల్ పని మా అమ్మనే చేసేది. మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఆడపిల్లలం కదా, ఎవరిని ఇంటికి రానిచ్చేది కాదు, ఎవరితో మాట్లాడనిచ్చేది కాదు. మా నాన్న పేషెంట్లు వస్తే వాళ్ళను ఇంటి ముందు రూమ్ నుండికే పంపించేది. తనే ముందట కూర్చునేది, మేము వేరే రూమ్లో కూర్చునే వాళ్ళము. సో ఇది మా అమ్మమ్మ ఉండడం వలన, మా తాతయ్య ఉండడం వలన మేము చాలా సెక్యూర్గా ఫీల్ అయ్యే వాళ్ళము, చాలా అంటే చాలా. ఇకపోతే మా అమ్మమ్మ వాళ్ళ చుట్టాలు ఎలా అంటే వీళ్ళందరూ ఎంప్లాయీసే. అప్పుడే అమెరికా, లండన్ అలాంటి దాంట్లలో డాక్టర్స్, ఇంజనీర్స్, వాళ్ళు పెద్ద కమ్యూనిటీ వాళ్ళది. ఆ మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు నేను అనుకునేదాన్ని, వీళ్ళందరూ ఇట్లా ఎలా ఉన్నారు ఏంటి, మేము మాత్రం ఇలా ఉన్నాం, మా అమ్మ ఇక్కడికి ఎలా వచ్చిందంటే మా అమ్మ చెప్పింది తర్వాత. సో మా అమ్మ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మా అమ్మ తను ఎలా ఇక్కడ అడ్జస్ట్ అయ్యింది ఏంటి అనేది. సో ఇది మా అమ్మమ్మకు నాకు ఉన్న రిలేషన్షిప్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్